ఒకే ఒక్క ఘటన ఒక రాష్ట్ర చరిత్రను, రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ భవిష్యత్తును మార్చేస్తుందా? సాధ్యమేనా అంటే సాధ్యమే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, నిరూపణ అయ్యింది కూడా. అప్పటి వరకు చక్రవర్తిలా బతికిన వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 175 స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్న వ్యక్తిని అంతఃపాతాళానికి తొక్కేసింది ఆ ఒకే ఒక ఘటన. మా పార్టీ లేదు, ఇక మేము రాజకీయంగా ఓడిపోయినట్టే అని నీరసించిపోయిన పార్టీకి జవసత్వాలిచ్చిన ఘటన అదొక్కటే. అదేంటో చూద్దాం. ఆ ఘటనకు కారణం ఎవరు? ఈరోజు అంత సపోర్ట్ చేసిన వ్యక్తికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఆ పార్టీ మూలాలతో సహా తుంచేయాలని ఓ వ్యక్తి వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కేడర్లో పూర్తిగా నీరసం వచ్చేసింది. ఇక మనం ఏమీ చేయలేం అనే పరిస్థితులు ఏర్పడినప్పుడు తెలుగు ప్రజల గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపింది. ఓ నాయకుడి కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం మంచి జరగాలని చెబుతూ ఓ సూపర్ స్టార్ నడి రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ ఒకే ఒక ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చేసింది. అప్పటి వరకు ఏం చేసినా, ఎంత పోరాటం చేసినా రాని క్రెడిట్ ఆ ఒక్క ఘటనతోనే వచ్చింది. ఆ ఘటనకు కారణం జగన్ తీసుకున్న నిర్ణయం. చంద్రబాబును అరెస్ట్ చేయాలి, ఆ పార్టీని మూలాలతో సహా తుంచేయాలనేటువంటి ఆలోచన. ఆ ఆలోచనకు ఎదురొడ్డి నిలబడ్డ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పటి వరకు జనసేన పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నా ఓ నాయకుడు, అనుభవజ్ఞుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి ఈ రాష్ట్రానికి లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని చెబుతూ నడి రోడ్డుపై జగన్కి ఎదురెళ్ళి నిలబడ్డ నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలందించే భాగ్యాన్ని ఆ ఘటనే కల్పించింది. ఆ రోజు చంద్రబాబుకు మద్దతుగా నిలబడినప్పుడు జనసేన మద్దతు పక్షాలన్నీ కూడా పవన్ చేస్తున్నది తప్పేమోనని అనుకున్నాయి. కానీ నేను చేస్తుంది రైటే అని చెప్పే ప్రయత్నం చేసి ఆ పార్టీ వర్గాలను ఒప్పించారు పవన్. ఇక పార్టీ సీట్ల పంపకంలో కూడా పవన్ తగ్గే ఉన్నారు. తనకు కేటాయించిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి దానం చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచారు, గెలిచారు. 100% స్ట్రైక్ రేట్ను సాధించారు. ఒకటో రెండో కాదు, నిలిచిన ప్రతి చోట గెలిచారు. దేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేటు సాధించిన ఏకైక పొలిటికల్ పార్టీగా జనసేన నిలిచింది. ఒకప్పుడు ఏమీ సాధించిన పార్టీ నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం సాధించి రికార్డులు సృష్టించింది. ఆయన ఎన్నికల్లో తన పార్టీ నుంచి చేసిన త్యాగం అనేక విమర్శలకు దారి చేసినా ఈరోజు దాని ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో చూడగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆదాయం కూడా లేని, అంటే ఉద్యోగులకు కూడా జీతభత్యాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితి నుంచి ఈరోజు కేంద్రం నుంచి 4 లక్షల కోట్ల నిధులు, పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే అందులో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా కీలకం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడినందుకు పవన్ కళ్యాణ్కి ఆ స్థాయిలో చంద్రబాబు గౌరవించారు. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రశంసించింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట తరచూ చెబుతూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండండి అని. ఈ ప్రకటన వెనక పవన్ మేలు కోరడం కాదు, రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన పవన్ కళ్యాణ్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం జనసేనలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సాధారణంగా ఒక పార్టీ ఎదుగుదలను మరో పార్టీ కోరుకోదు. భవిష్యత్తులో జనసేనకు మాత్రమే ప్రజాదరణ ఉంటుందని ప్రజల్లో జరుగుతున్న చర్చల్లో చంద్రబాబు కొత్త కుయుక్తులకు దారి తీస్తారు, తెర లేపుతారనే చర్చ వైసీపీ బహిరంగంగా చెప్పడంతో జనసేనలో ఆందోళన మొదలైంది. దానికి సాక్ష్యమే 15 రోజులుగా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని తెలుగుదేశం శ్రేణుల నుంచి అక్కడక్కడ ప్రకటనలు చేయిస్తున్నారు. నిన్న జరిగిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో కూడా ఇదే ప్రకటన మళ్ళీ వచ్చింది. దీనికి ముందు చంద్రబాబు పేరును పక్కన పెట్టి కోటి సభ్యత్వాలు చేర్పించి ఎన్టీఆర్కు నివాళులర్పించిన లోకేష్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపారు. లోకేష్ను హైలైట్ చేస్తూ తెలుగుదేశం వర్గాలు ప్రత్యేకంగా కార్యాచరణకు పూనుకున్నాయన్న దానికి ఈ మాటలు వింటే మనకు అర్థమవుతుంది. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా,
పార్టీకి భరోసా ఇవ్వాలన్న నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. అయితే నారా లోకేష్ కూడా ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటం పాదయాత్ర చెప్పుకోదగింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడికి ఎక్కడ తన హోదాను కానీ గౌరవాన్ని కానీ తగ్గించకుండా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ హోదాను తగ్గించేలా ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారనేందుకు ఇది సాక్ష్యమని జనసేన చెబుతుంది. నిజంగా చంద్రబాబు స్వచ్ఛమైన ఆలోచనలే కలిగి ఉంటే ఇటువంటి ప్రకటనలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పుడు ఎందుకు ఖండించలేదని వారి వాదన. 15 రోజులుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రకటనలు వస్తున్నప్పుడు ఇప్పటి దాని గురించి కనీసం పల్లెత్తి మాట కూడా చంద్రబాబు అనలేదు. దీని వెనక చంద్రబాబు ఏవో ఆలోచనలు ఉన్నాయనేది జనసేన నేతలు భావిస్తున్నారు. వైసీపీ బహిరంగంగా చెబుతుంది పవన్ జాగ్రత్త పడాల్సిందే, లేకపోతే ఆయనకు ప్రమాదమే అనేది ఈ చర్చలో భాగం. ఇది నిజమా కాదా అనేది మీరే చెప్పాలి. నిజంగానే లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే పవన్కు వచ్చిన నష్టం ఏంటంటూ టీడీపీలో చర్చ నడుస్తుంది. కానీ రాష్ట్రానికి ఒకరే ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, ఒకరే ముఖ్యమంత్రిగా ఉండాలి. 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే గత వైసీపీలో ఎదురైన పరిస్థితే ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కూడా ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళన జనసేనలో ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నికల సమయంలో పవన్ ఉపయోగించుకొని ఈ రోజు అతనితో పనైపోవడంతో ఆయన పక్కన పెట్టాలనే ప్రయత్నం టీడీపీ చేస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.